గురుగారు, కొంతమంది ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఏదో ఒక విధంగా మేనేజర్తో ప్రాబ్లం ఉండడం కానీ, లేదంటే మిగతా కొలీగ్స్తో ప్రాబ్లం, లేదా శాలరీ సరిగా ఇవ్వకపోవడం, ఈ శాలరీ ఇంక్రిమెంట్ లేకపోవడం, ఇలాంటి ఏవో ఒక ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాటికి ఏమన్నా సొల్యూషన్ అనేది ఉంటుందా? మీరు ఏమన్నా చెప్పగలరా? తప్పకుండా అమ్మా. ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు మీరు అడిగింది శాలరీ రిలేటెడ్ కావచ్చును. ఎందుకంటే ఎప్పుడు అందరిది ఒకటే తీరు ఉండదు వ్యవస్థ. మార్పులు చేర్పులు కానీ, కొంత ఓడలు బండ్లు ఓడలు అనేటువంటివి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం ఏమిటి అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నాము అంటే ఎప్పటికైనా ఇబ్బందే. మనము ఎప్పుడైనా ఓన్ బిజినెస్ కానీ ఓన్గా మనీ సంపాదించుకునేటువంటి మన జాతకరీత్యా ఏ విధంగా అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. సో ఎవరెవరి జాతకానికి తగ్గట్టుగా ఇప్పుడు కుజుడు వారి జాతకరీత్యా యోగకారకుడు అయినప్పుడు వీరు ఏదన్నా ఆయిల్ రిలేటెడో పెట్రోల్ రిలేటెడో మన నీటికి సంబంధించిన వర్కులు చేయడమో ఉంటే ఇబ్బంది అవుతుంది. సో వీరేమిటి భూ సంబంధిత, కరెంటు రిలేటెడ్, ఎలక్ట్రీషియన్ రిలేటెడ్, మన కన్స్ట్రక్షన్ రిలేటెడ్, కాంట్రాక్ట్ రిలేటెడ్, భూమికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే. అదే ఎవరికైతే శనైశ్వరుడు మంచి యోగదాయకంగా ఉంటుందో వారు చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చును. బిజినెస్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, మెడిసిన్ రిలేటెడ్, అదేవిధంగా ఈ శనైశ్వరుడు బాగున్నటువంటి వారు ఇంకా ఏమిటంటే సిమెంట్ రిలేటెడ్, ఇనుము రిలేటెడ్, వాహనాల రిలేటెడ్, ఇట్లా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనము మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగము లేదా ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుందో తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి యోగం ఉంటుంది. మనము ఎందులో అంటే తెలుసో తెలియకో వెళ్ళిపోయాం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉండేవారైనా విదేశాల్లో ఉండేవారైనా, ఎక్కువగా విదేశాల నుండి మనకు కాల్స్ వస్తూ ఉన్నవి. వారందరూ చూస్తున్నారు అంటున్నారు మన వీడియోస్. అదేవిధంగా కాల్స్ వారే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. సో ఏమిటి అంటే ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు, నెగిటివ్ ఇంపాక్ట్, మనతో ఉంటూ కొలీగ్సే మనపై చెడుగా చెప్తున్నారు, లేదా తరచూ ఉద్యోగాలు మారాల్సి వస్తుంది, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం దొరకటం లేదు, ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మేము మా ఉద్యోగం కానీ ఇంకేదైనా సాధించలేకపోతున్నాము, నా స్థాయికి సరైనటువంటి ఉద్యోగం రావటం లేదు, ఇలాంటివి అని అనుకునేటువంటి వారు ఏం చేస్తారు అంటే బంగాళదుంప అంటే ఆలుగడ్డలను తీసుకొని వీటిని చక్కగా కూడా ఉడకబెట్టి కొద్దిగా లైట్గా ఉప్పును కలిపి ఆ ఆలుగడ్డలను ఒక గురువారము, సుమారుగా 4 గురువారాలు లేదా 12 గురువారాలు చేయాలి. ఓకే. నానబెట్టినటువంటి ఉడకబెట్టినటువంటి ఆలుగడ్డలలో కొంత ఉప్పును కలిపి దగ్గరలో ఉండేటువంటి గోమాతకు తినిపించాలి. ఓకే. ఇది గురువారాలు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించిన రిజల్ట్ వారికి అతి శీఘ్రంగా వస్తుంది. సో ఆవులు లేవు లేదా ఈ ప్రాసెస్ మేము చేయలేము అని అనుకునేటువంటి వారు ఓం వషత్కారాయ నమః, ఓం వషత్కారాయ నమః, ఓం వషత్కారాయ నమః, ఓం వషత్కారాయ నమః, ఇది సాక్షాత్ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రము. ఈ మంత్రపారాయణం ఎవరైతే చేస్తారో, ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వారికి మీరు ఖచ్చితంగా 21 డేస్ ఈ మంత్రాన్ని జప సాధన చేసుకోవాలి. ఈ 21 నుంచి 41 రోజుల లోపే వారికి అద్భుతమైన రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. ఓకే గురువారు, మంచి రెమెడీని అయితే చెప్పారు. ధన్యవాదాలు గురువారు. మహాదేవ.